అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనమైతే ఈరోజు దృశ్యం కళాకారు వారి వర్క్ షాప్ లో వచ్చేసాము. సో మనకైతే ఇక్కడ ముంబై స్టైల్ విగ్రహం కూడా చేస్తున్నారు అన్న వాళ్ళు. చూసుకోవచ్చు, ఇక్కడ స్టాండ్ కూడా రెడీ చేసేసారు అన్న వాళ్ళు. అది సో స్వామివారు చూసుకోవచ్చు, బాడీ అనేది ఫిక్స్ అయిపోయింది. సో జాయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వచ్చే వీడియోలో, నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్డేట్ ఇస్తా ఈ విగ్రహం గురించి అయితే. సో ఈ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయవద్దు. సో వాచ్ టిల్ ది ఎండ్. సో లోపలైతే చాలా అప్డేట్ ఉంది మనకి. సో ఫస్ట్ అయితే బ్యానర్ చూసుకున్నాం. సో డిస్క్రిప్షన్లో కూడా అన్న వాళ్ళ నంబర్ అయితే ఇస్తాను, ఎవరైనా కాంటాక్ట్ అయ్యేది ఉంటే అండి, ఎవరైనా బుకింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం మనకి హైట్ వచ్చేసి ఇంచుమించు 15 ఫీట్స్ వస్తుంది. బేస్ అయితే మనకైతే 7 to 8 ఫీట్స్ వెళ్ళిపోతుంది. స్వామివారు అయితే విష్ణుమూర్తి రూపంలో మనకైతే కూర్చున్న సిట్టింగ్ పొజిషన్లో దర్శనం ఇస్తున్నారు. సో వెనకాలైతే శేషనాగ్స్ ఉన్నాయి, మొత్తానికి అయితే 7 ఉన్నాయి. సో ఫేస్ చూసుకోవచ్చు ఎంత గ్లోయింగ్ గా ఉందో స్వామివారిది అయితే. సో ఐస్ వర్క్ అయినా, జ్యువెలరీ వర్క్ అయినా, ధోతి కలర్ అయినా కానీ మ్యాచింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకు దగుడు సేట్ మహారాజ్. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 20 to 22 ఫీట్స్ ఉంటుంది. బేస్ అయితే మనకైతే 13 to 14 ఫీట్స్ వెళ్తుంది. ఇక్కడ చూసుకుంటే స్వామివారి అయితే దగుడు సేట్ మహారాజ్. సో పూణేలో చాలా ఫేమస్ అయిన విగ్రహం. సో అన్న వాళ్ళు ఇక్కడ కూడా మన ధూల్పేటలో కూడా అవైలబుల్ గా చేస్తున్నారు. సో స్వామివారి అయితే మనకైతే పెయింట్ అయితే ఆల్మోస్ట్ 100% అయిపోయింది. సో చెవుల నెమలీలు కూడా చాలా మంచి అవుట్పుట్ ఇస్తున్నారు అన్న వాళ్ళు. సో కిరీటం కూడా తీసుకోవచ్చు, మనకైతే రిమూవేబుల్, సగం అయితే రిమూవ్ తీయొచ్చు. సో పెట్టుకోవచ్చు, తీయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకో విగ్రహం అన్న వాళ్ళు కొత్త తయారు చేస్తున్నారు. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 20 to 22 ఫీట్స్ వెళ్ళిపోతుంది. సో అన్న వాళ్ళైతే జ్యువెలరీ వర్క్ చూసుకోవచ్చు ఎంత బాగా అన్న పొజిషన్ లో ఉన్నారు స్వామివారు. సో తొండం ఫిక్స్ చేస్తే మనకైతే డై అనేది కొట్టేస్తారు. సో 2-3 days లో మనకి అన్న వాళ్ళు అయితే డై కూడా స్టార్ట్ చేసేస్తారు. సో అది కూడా నేను అప్డేట్ ఇస్తా. ఇక్కడ చూసుకోవచ్చు, అన్న అయితే మనకి పని చేస్తున్నారు. అది వచ్చేసి డైలకి అయితే మనకైతే మట్టి పెట్టి మనకైతే తీస్తారనమాట. సో స్వామివారికి సంబంధించిన మనకి జ్యువెలరీ వర్క్ చూసుకోవచ్చు ఎన్ని డైస్ ఉన్నాయో. అందులోకెళ్ళి మనకైతే ఈ మట్టి పెట్టి అయితే తీస్తారు. ఇక్కడ చూసుకుంటే ఇంకో విగ్రహం విష్ణుమూర్తి అవతారం మనకైతే స్టాండింగ్ పొజిషన్ లో స్వామివారి దర్శనం ఇస్తున్నారు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకైతే 7 ఫేసెస్ ఇచ్చారన్న వాళ్ళు. సో కింద అయితే గరుడ మహారాజ్. సో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే చిన్న చిన్న విగ్రహాలు ఏనుగుల మీద సవారీ చేస్తున్నట్టు. సో ప్రతి చేయికి మనకైతే హత్యారు ఇవ్వడం జరిగింది. సో డిఫరెంట్ గా అన్న వాళ్ళు అయితే హత్యారులు ఇచ్చారు. సో స్మైలింగ్ ఫేస్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకో విగ్రహం కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నారు. సో పక్కనైతే ఎలుక మహారాజు. సో ఎలుక మహారాజుకి అయితే పట్టుకొని ఉన్నారు మనకు స్వామివారు. సో కృష్ణుని కలర్ అయితే స్వామివారు వేశారు స్వామివారికి అయితే. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 12 ఫీట్స్ ఉంటుంది. బేస్ అయితే మనకైతే 6 to 7 ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకో మోడల్, మనకైతే లాల్ బాగ్చా రాజా లాగా మనకైతే స్వామివారి దర్శనం ఇస్తున్నారు. సో పక్కన ఇంకో మోడల్ లోటస్ మీద కూర్చునే మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారి దర్శనం ఇస్తున్నారు. సో హైట్ అయితే ఇంచుమించు మనకైతే 5 to 6 ఉంటుంది. బేస్ అయితే మనకైతే 3 to 4 ఫీట్స్ ఉంటుంది. పక్కన ఇంకో విగ్రహం మనకైతే ఇది. సో కృష్ణుని రూపంలో. సో సేమ్ అనమాట, ఇందాక చూసుకున్న విగ్రహం ఇది ఒకటి సేమే. సో పక్కనైతే ఎలుక మహారాజ్. సో ఒక్కసారి ఎలుక మహారాజ్ కి కళ్ళు కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే ఇస్తున్నారు. ఇక్కడ కూడా దగుడు సేట్ మహారాజ్. సో జ్యువెలరీ వర్క్ అనేది పెండింగ్ అన్నమాట. సో లోపలైతే మనకు ఒక్కసారి చూసుకున్నాం ఎన్ని విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు అన్న వాళ్ళు. సో డైలకెళ్ళి తీస్తున్నారు అనమాట. సో ప్రతి విగ్రహం యూనిక్ గా ఉంది మనకైతే ఇక్కడ. సో ఫినిషింగ్ వర్క్ కూడా అవుతుంది అక్కడ చూసుకోవచ్చు, అన్న అయితే చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మన దృశ్యం కళాకారు వారి వర్క్ షాప్ లో అప్డేట్స్. ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష్, జై శ్రీ